చిన్న సెంటర్ అంగన్వాడీ కేంద్రం గున్నిగుంట్ల. ఎంతమంది ఉన్నారు అమ్మా ఇక్కడ? కాదమ్మా, అటెండెన్స్ లిస్ట్ తీసుకో. ఏమి ఇంత చిన్న సెంటర్ మీద కంప్లైంట్ పెట్టారు మాకు? కాదు, ఇంత చిన్న సెంటరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పిల్లలు కూడా పెద్దగా లేరు కదా మరి. ఎంతమంది మొత్తం? ఎంతమంది? 8 మంది కూడా లేరు ఇక్కడ. 8 మంది పోయినారు ఇప్పుడే. చంద్రకళనా నీ పేరు? ఏముంది, ఏం లేదు. వంట ఆడ ఉండేది ఏముంది, చిన్న సెంటర్. నీ మీద ఒక కంప్లైంట్ పెట్టారమ్మా ఇట. మా ఊరు పూజారి వాండ్లపల్లి, దుద్యాల గ్రామం, సంబపల్లి మండలం, రాయచోటి, అన్నమయ్య జిల్లా. సార్, మా ఊర్లో బైనని హరిజనవాడపల్లెలో అంగన్వాడీ సెంటర్ ఉంది సార్. ఇక్కడ సెంటర్ని నడుపుతున్నది చంద్రకళ గారు. సెంటర్కు వచ్చే గుడ్లు, పాలు వంటివి పల్లెలోని వారికి అమ్ముకుంటున్నారు. పిల్లల తల్లిదండ్రి ఎవరన్నా పాలు గుడ్లు అడిగితే మీ పిల్లవాడు అటెండెన్స్ లేదు, అందుకే నేను మీకు ఇవ్వను అని చెప్తున్నారు. అటెండెన్స్ లేదు, అందుకే నేను ఇవ్వను అని చెప్తున్నారు. పల్లెలోని చిన్న దుకాణం షాపులకు అమ్ముతున్నారు. వారి పేర్లు సరోజమ్మ, ప్రభావతి. వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లో పిల్లలు ఎవరూ లేరు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటారు. తర్వాత వాళ్ళు రాయచోటికి వెళ్ళిపోతారు. చాలా హౌస్ వెళ్ళిపోతారు. సార్, మీరు వీలు చూసుకొని వచ్చేటప్పుడు మీ తోటి ఆఫీసర్ లేదా మేడంకు చెప్పకండి, ఎందుకంటే వాళ్ళు విజయ్ సార్ వస్తున్నాడు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. మీ బాటలో నడిచే ఓ అభిమాని. ఇదమ్మా చెప్పు. ఇప్పుడు ఎవరు సరోజమ్మ, ప్రభావతి ఎవరు? అమ్మా, నిప్పులు ఎందుకు పొగరాదు? ఏదో ఒకటి అయితే జరుగుతూ ఉంది. మేము వచ్చి స్వయంగా చూస్తేనేమో ఇక్కడ పిల్లలు లేరు. నువ్వేదో పడుకున్నారు, నిద్రపోయినారు, ఏందేందో చెప్తా ఉన్నావు. చూడండి కొంచెం. ఎక్కడ అన్నం వండేది? ఎక్కడ ఇది మినీనా? ఇది ఆ పాప వండేది మీరే కదా, ఇక్కడే కదా వండుకోవచ్చు. అర్థమైందా? ఇంత లోపల సెంటర్లో ఉంటే కూడా మాకు కంప్లైంట్ వస్తాయి. అర్థమవుతుందా? నేను అమ్మనంటే అమ్మని సార్. కావాలంటే నా పిల్లల కోసం, నా పాప చిన్న పాప ఉంది, అది కావాలంటే ముసలోళ్ళకి పడి ఇచ్చేస్తాను సార్. నేను అది మాత్రం నిజం. అమ్మడం అయితే అది అబద్ధం. ఇక్కడ పేర్లతో సహా రాసినారంటే ఏదో మొత్తానికి మీ మీద కంప్లైంటే కదా. డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, అప్పుడు వస్తారు సార్. వచ్చినప్పుడు చూడు, మేము ఎక్కడి నుంచో వచ్చినాం ఈ కంప్లైంట్ పట్టుకొని. వాట్సాప్లో వచ్చిన కంప్లైంట్ పట్టుకొని మేము ఎక్కడి నుంచో వచ్చినాం తల్లి, ఇంత దూరము. అర్థమవుతుందా? నేను పొరపాట్లుంటే సవరించుకొని ఇంకోసారి చేయగాకు. ఈసారి కంప్లైంట్ వచ్చిందంటే మటుకు ఇర్రెగ్యులర్గానే కనబడతా ఉంది నాకు. యాడ్నో చిన్న సెంటర్కి వచ్చినాం మేము, యాడ్ నుంచి దూరం నుంచి. అందరూ పాపం మేడం వాళ్ళు అందరూ వచ్చారు నీకోసం. అర్థమైందా? తప్పు చేయకండి ఎవరు కూడా. అమ్మా, నీకు ఇది మొదటి వార్నింగ్, గుర్తుపెట్టుకో. ఆ ఫోన్ చూడు, ఎవరో మొత్తుకుంటా ఉన్నారు, జాగ్రత్త. నువ్వేనా? ఏం బాబు చెప్పండి. ఇంజెక్షన్ వేసామని చెప్పేసి ఇంజెక్షన్ వేసాం సార్. ఇది ప్రెగ్నెంట్ ఉంటారు కదా సార్, వాళ్ళకు 3 నెలలు ఇంజెక్షన్ వేసినామని చెప్తారు. వాళ్ళకు వేసిన వాళ్ళకి ముందుగానే ఇచ్చేసారు వేకన్న. మళ్ళీ తర్వాత వచ్చేసి మా భార్య వచ్చి అడిగితే లేదమ్మా ఆ పాప వేయించుకునిందని చెప్పారంట. ఇట్లన్నీ గుడ్లు కానీ పాలు కానీ ఏముండవు సార్. అంటే కొద్ది రోజులు ఇస్తే కొద్ది రోజులు ఇవ్వలే. ఏం మా చంద్రకళ చూడు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే చెప్తా ఉన్నారు ఇక్కడ విషయం. ఇంకోటి వచ్చేసి ఆ పూజారి వాళ్ళ పల్లెల్లో ఈ తిట్టుకుంటా పోవడం, మాకు ఇవ్వలేదు, మీరేం చేస్తున్నారు, వీళ్ళు ఇచ్చిన అంటారు, మేము ఉంటానమ్మా అనేది వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు. చూడ, మా కంప్లైంట్ చెప్పిన వాళ్ళే చెప్తా ఉన్నారు. చూడు, ఎవరు ప్రెగ్నెంట్ బాబు? ఇక్కడికి వచ్చి ఇంజెక్షన్ ఫస్ట్ డోస్ అయిపోయింది మేడం. వాళ్ళు ఇంజెక్షన్ వేస్తే మనం 4వ మంత్లో ఆన్లైన్ చేస్తాం. అప్పుడే ఎట్లా ఇవ్వాలి మేడం? బాబుకి వస్తాయి, బాబుకి ఇస్తాను మేడం.
ఈ మంత్ ఆ పాప ఎక్కుతుంది, నెక్స్ట్ మంత్ మనం ఇస్తాం కదా. లేలేమ్మా, అది మేము చూసి నేను ఏఎన్ఎంతో మాట్లాడి మీకు వచ్చేది ఎట్లా మాట్లాడుతాను. మీరు పిఎం మాతృవందన ఫస్ట్ డెలివరీకి డబ్బులు వచ్చినాయమ్మా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇవ్వలే మేడం, ఇవ్వలే సార్. అప్లై చేస్తారా? చేసాం సార్, కడపలో డెలివరీ అయింది ఆ పాప, డబ్బులు ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ ఉండే ఆశా వర్కర్ వచ్చి మీరు ఎన్రోల్ చేస్తారు. మీది మీ ఆధార్ కార్డుని తీసుకొని ఆశా వర్కరు ఎన్రోల్ చేస్తారు. 11 డిజిట్స్ నెంబర్ ఒకటి RH నెంబర్ అని ఒక నెంబర్ అలాట్ చేస్తారు. ఆ నెంబర్ అది చేసుకున్నారా? ఏఎన్ఎం ఉన్నారమ్మా ఇక్కడ? ఆశా వర్కర్లు ఉన్నారా? ఎందుకు వీళ్ళని అప్లై చేయలేదా? పిఎం మాతృవందన యోజన అమ్మా చంద్రకళమ్మ PMGYది ఒకసారి చేసి పోవాలట్లేదు. అయిపోయింది, డెలివరీ అయిపోయింది. సెకండ్ డెలివరీ షీజ్ అది కాదు, ఫస్ట్ డెలివరీకి రావాలా. అది ఫస్ట్ డెలివరీకి రాలేదంట. అది అప్లై చేశారా లేదా? ఇక్కడ వచ్చి అప్లై చేస్తున్నారా? చేస్తారు సార్, ఆశా వర్కరు నాగవేణి అక్కడ. మరి ఎందుకు వాళ్ళకి చేయలేదు? అడిగితే రావడం లేదు ఏమో అట్లా అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకు లేదు బాబు? 503 కోట్లు ఎంత వచ్చింది ఇప్పటికి సెంట్రల్ గవర్నమెంట్? 536 కోట్లు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అంతమందికి డబ్బులు వస్తూ ఉన్నాయి. 2000 సంవత్సరం నుంచా, 2020 నుంచా? 2017 నుంచి మొదలైంది అది ప్రోగ్రామ్. అది సింపుల్గా అప్లై చేసుకుంటే 5,000 రూపాయలు వస్తుంది. 1000, 2000, 2000 3 కితాలుగా. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడేమో అకౌంట్ చేయించుకోండి డబ్బులు పడతాయి. అవును, అకౌంట్ చేయించుకొని అకౌంట్ నెంబర్ ఇచ్చినాము. తర్వాత వచ్చి ఏం డబ్బులు పడలేదంటే పడ్డం లేదు, మేమేం చేయాలి? అట్లేం లేదమ్మా, ఖచ్చితంగా పడుతుంది. RCH నెంబర్ చెప్పమ్మా, అర్థమవుతుంది. మీ ఆధార్ ఇదో, వాళ్ళ ఆధార్ నెంబర్ ఫోటో కొట్టు చూద్దాం ఎందుకు రాలేదు. తీసుకురాపమ్మా ఆధార్ కార్డు నెంబర్. ఆధార్ కార్డు ఎందుకు వస్తుందమ్మా? రాకుండా పోయే ప్రసక్తే లేదు. ఎక్కడో చిన్న పొరపాటు, IFSC కోడ్ ఏదైనా ప్రాబ్లం జరగడమో, లేకుంటే కన్నా మీ ఆధార్ నెంబర్ ఏదైనా తప్ప ఎంట్రీ చేయడమో, ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది, దానివల్ల ఆగిపోతుంది అది. చూడు, అదే ఆశా వర్కర్ను పిలిపియండి అమ్మా. రేపు పిలిపి ఆడికి. ఆమె ఎవరో కలెక్టరేట్కి పిలిపి. రేపు మధ్యాహ్నం రేపు పొద్దున్న 10 గంటలకు కలెక్టరేట్కి పిలిపి మాట్లాడదాం ఆమెతో. ఏందో ఇది రేజ్ చేయండి. PS రాసుకో, అది ఆ డీటెయిల్స్ రాసుకో. ఏం పేరు? అలివేలమ్మ రాసుకో. అది అవతల ఆమె ఏనేమో అలివేలమ్మ రాసుకో. నువ్వేం పొరపాటు చేయకమ్మా. చేసింటే చేయకు, చేయకుండా ఉంటే వెరీ గుడ్. ఇంకేదైనా పొరపాటు ఉంటే రెక్టిఫై చేసుకో. అంగన్వాడీ సెంటర్ బాగానే ఉందమ్మా? బాగానే పెడతారా? అందరికి గర్భిణీ స్త్రీలకు అందరికి బాగానే పెడతారా? ఏమి ఇబ్బంది లేదు కదా? ఏ ఊరు ఆమెది? ఏ ఊరు? మరి రోజు వస్తుంది అంటే రోజు రావడానికి కదా ఉద్యోగం ఇచ్చింది కాదు, రోజు రమ్మనే కదా. పొద్దున్న టైం 9 తెరుస్తుందమ్మా, సాయంత్రం 4 దాకా ఉంటుందా? ఒక ఫ్యాన్ లేదంటానే అక్కడ. మేడం చూడండి మేడం, ఎవరన్నా కొంచెం ఒక ఫ్యాన్ తీపియండి పాపం పిల్లలకి. ఎండాకాలం అదేలే. మంచిదమ్మా. బియ్యం వస్తున్నాయి అందరికీ? ఆ నలుగురు 20 కేలు ఇస్తున్నారు, మనిషికి 5 కేలు ఇస్తున్నారా? ఏమైనా తగ్గించి ఇస్తా ఉన్నారా? డబ్బులు ఏమైనా ఎక్స్ట్రా తీసుకుంటున్నారా? కందిపప్పుకి ఎంత తీసుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఈ నెల వచ్చింది లేదే? డిఎం గారు ఇక్కడ ఏం సార్? షుగర్ చక్కెర వచ్చిందా? బండి వచ్చిందా? చూడండి ఎవరినో కొన్ని మనకు కాదు మేడం, ఎమ్మెల్యేలను, సర్పంచ్లను, ఎంపీపీలను కొంచెం చెప్పి కొంచెం గట్టిగా ఏం చేద్దాం. తోలేదానికి ఎవరు రావడంలే. మన గ్రామంలో ఎవరైనా పంపించండి. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, 18,000 ఇస్తారు. 18,000 రూపాయలు ఇస్తారు జీతం. మీరు మీ పల్లెల నుంచి మీరే రాకుండా ఉంటే యాడ్ నుంచి వస్తారు? ఆడ డీలర్ షాప్లో కరెక్ట్ ఇస్తారా తూకము? పోయిన నెల కాక 9 నెలల ఫ్రీ బియ్యం వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చాయి, అన్ని ఇస్తున్నారు కదా. కందిపప్పు రాలేదంట. ఇదో రేపు వస్తుందంట కందిపప్పు, వచ్చి తెచ్చుకోండి అమ్మా పోయి.